హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే స్ప్రౌట్స్ మేకింగ్ అనేది నేను 2 డిఫరెంట్ వేస్లో ట్రై చేసిన. అది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనం ట్రెడిషనల్ వేగా ఎప్పుడు చేసే ప్రాసెస్లో క్లాత్లో పెట్టి గాలి తగలకుండా అట్లా 12 అవర్స్ పెట్టి ఉంచిన. సెకండ్ వన్ వచ్చేసి స్ప్రౌట్ మేకర్లో ట్రై చేసిన. అంటే ఈ 2 డిఫరెంట్ వేస్లో ఇందులో బాగా వస్తాయి స్ప్రౌట్స్ అని ట్రై చేసిన. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇందుకోసం అయితే నట్స్ అన్ని తీసుకోవాలి ముందే. అంటే అన్ని మిక్స్డ్ కాకుండా, అన్ని మిక్స్ చేయకుండా సపరేట్ తీసుకోండి. అన్ని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకొని 8 అవర్స్ అట్లా మంచిగా నానబెట్టుకోండి. నేనైతే ఇట్లా 2 వేస్లో తీసుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను కాబట్టి అట్లా తీసుకున్నాను. నేను మిక్స్డ్ అనేది క్లాత్లో పెట్టడానికి అని చెప్పి నట్స్ బాగా నానిన తర్వాత వాటర్ అంతా వడగొట్టుకున్న తర్వాత స్ప్రౌట్ మేకర్లో మాత్రం దేనికి దానికి సపరేట్ నట్స్ అయితే వేసుకోవాలి. అన్ని మిక్స్డ్ నట్స్ మాత్రం స్ప్రౌట్ మేకర్లో మాత్రం యూజ్ చేయొద్దు. అలా చేయడం వల్ల మాత్రం మొలకలు అనేవి సరిగ్గా రావు. ఈ స్ప్రౌట్ మేకర్లో మాత్రం ఈ రెడ్ కలర్ నాడు కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ బాక్స్కి సెకండ్ బాక్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. సేమ్ డైరెక్షన్ అయితే పెట్టుకోకూడదు. లాస్ట్ బాక్స్లో మాత్రం 1 to 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. బాక్స్లో అన్నీ సెట్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి కదిలించకుండా 12 అవర్స్ అనేది అట్లే ఉంచాలి. అలా ఉంచడం వల్ల స్ప్రౌట్స్ అనేవి బాగా వస్తాయి. నెక్స్ట్ అయితే మనందరికీ తెలిసిన ట్రెడిషనల్ వే, అందులో అయితే నట్స్ అనేవి వాటర్ అంతా ఇంకిపోయేలాగా వడగట్టుకొని ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా చున్నీ లాంటిది కానీ తీసుకొని అందులో నట్స్ అన్నీ వేసుకొని మంచిగా గాలి తగలకుండా దగ్గరికి కట్టుకొని గాలి తగిలిన ప్లేస్లో ఒక 12 అవర్స్ అట్లా ఉంచితే సరిపోతుంది. నేనైతే క్లాత్లో కూడా నట్స్ అన్ని దేనికి దానికి సపరేట్గా పెట్టుకున్నా. నేను స్ప్రౌట్స్ అనేది మా నవీన్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. తను డైట్లో ఉన్నాడు. తను ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి దాని ప్లేస్లో స్ప్రౌట్స్ తీసుకుంటున్నాడు. స్ప్రౌట్స్ వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే ఎవ్రీడే మనం ఈ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు. స్ప్రౌట్స్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి ఇలా మన బాడీకి యూజ్ అయ్యే ఎన్నో పోషకాలు అనేవి ఇందులో ఉన్నాయి. స్ప్రౌట్స్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్తీగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేకుండా. ఇమ్యూనిటీని పెంచుతుంది, మనకి స్కిన్ గ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఏంటంటే మన బాడీలోని వేస్టేజ్ని ఎక్స్క్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకో విషయం తెలుసా మీకు? 2 డ్రై సీడ్స్లో ఉండే బెనిఫిట్స్, ఆ విటమిన్స్, ఆ పోషకాలన్నీ ఓన్లీ 1 సీడ్లోనే, 1 స్ప్రౌట్ సీడ్లోనే చిన్నప్పుడు సైన్స్ సబ్జెక్ట్లో చదువుకున్నాం కదా, ఒక సీడ్ అనేది అది విత్తనంగా మారడానికి వాటర్ అండ్ నైట్రోజన్ హెల్ప్ తోటి అది మొలకెత్తుతుందని చెప్పేసి ఆ ప్రాసెస్లోనే అన్ని పోషకాలు, విటమిన్స్ అనేవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సీడ్స్లో పోషకాలు అనేవి తక్కువగా ఉంటాయి, క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అదే స్ప్రౌట్స్లో ఈ మొలకెత్తిన విత్తనాల్లో మాత్రం విటమిన్స్ అనేవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి కదా, దానికి అవి రాకుండా ఏం చేయాలంటే పెసర్లు అనేవి కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. ఇంకా అందులోనే పెప్పర్ కానీ జీరా పౌడర్ కానీ మిక్స్ చేసుకుంటే బెటర్. ఇవి డైజెషన్కి బాగా యూజ్ అవుతాయి, ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. వీడియోలో చూసారు కదా, పెసర్లు అనేవి 2 వేస్లో 12 అవర్స్లోనే బాగా వచ్చాయి మొలకలు. కానీ శనగలు మాత్రం సరిగ్గా రాలేదు. అవి ఇంకో 12 అవర్స్ అట్లే ఉంచాను. ఇంకో 12 అవర్స్లోనే బాగా వచ్చాయి స్ప్రౌట్స్. ఈ మిక్స్డ్ నట్స్ కూడా అట్లనే 12 అవర్స్లో సరిగ్గా రాలేదు, 24 అవర్స్లో అయితేనే బాగా వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.